హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధారులకు సంబంధించి ఇప్పుడు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే జూలై 18వ తారీఖు అండి. చాలామంది కొత్త పెన్షన్లకు అదేవిధంగా ఈ నెల పెన్షన్లు ఎప్పుడు వస్తాయని చెప్పేసి అడుగుతున్నారనమాట. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి. కొత్త అప్డేట్స్ ఏంటి చివరి వరకు చూడండి, అర్థమవుతుందన్నమాట. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. సో లైక్ బటన్ అనేది ఇలా ఉంటుందన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి, మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. ఇక డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రతి నెల కూడా దాదాపుగా ప్రభుత్వం అనగా 900 నుంచి 1000 కోట్ల వరకు ప్రతి నెల కూడా ఆసరా పెన్షన్ లబ్ధారులకు అయితే ఖర్చు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇందులో వచ్చేసి 5 లక్షల వరకు దివ్యాంగులు అయితే ఉన్నారు. ఇక 42 నుంచి 43 లక్షల మంది పెన్షన్లు అయితే పొందుతున్నారు అనమాట. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ లబ్ధారులకు సంబంధించి ప్రభుత్వం తాజాగా ఇటీవల కాలంలో మనకు గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఎందుకంటే 2 రకాల శుభవార్తలు అయితే తెలియజేశారు. అందులో వచ్చేసి ప్రధానంగా ఒకటి వచ్చేసి ప్రభుత్వం కొత్త పెన్షన్లు అనేది మంజూరు చేయడం. ఇందులో వచ్చేసి డయాలసిస్ కిడ్నీ వ్యాధిగ్రస్తులకు సంబంధించి వారికి 2016 రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ జూలై నెల నుంచి కొత్త మార్పులలో భాగంగా హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకు పెన్షన్లు అనేది ప్రభుత్వం మంజూరు చేయాలని వారికి శాంక్షన్ లెటర్లు ఇవ్వడం, ఈ నెలలోనే వారికి పెన్షన్లు అనేది అంతే అన్నమాట, కొత్త పెన్షన్లు. అయితే తాజాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి ఇప్పుడు ప్రతి నెల పాత పెన్షన్లు అయితే అందిస్తున్నారు అనమాట. అయితే ఇందులో కొన్ని మార్పులు చేర్పులు ఏంటంటే, సో ప్రతి నెల కూడా పెన్షన్ తీసుకునేటప్పుడు 2016 రూపాయలు అదేవిధంగా 4016 రూపాయలు అయితే అందిస్తుంటారు. ఇందులో ముఖ్యంగా ప్రభుత్వం నుంచి పెన్షన్లు కొంతమందికి ఏమో బ్యాంక్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అవుతాయి డీబీటీ పద్ధతిలో, కొంతమందికి ఏమో పోస్ట్ ఆఫీస్లో అయితే జమ అవుతాయి అనమాట. సో గ్రామీణ ప్రాంతంలో పోస్ట్ ఆఫీస్లో అయితే డైరెక్ట్ పోస్ట్ మ్యాన్ ఒకరోజు ముందే పైసలు తీసుకొచ్చి వారికి నెక్స్ట్ డే సమాచారం అయితే అందించి నెక్స్ట్ మనకు పెన్షన్లు అయితే అందిస్తారు. ఈ తరుణంలో కొంతమందికి అవాతాతలందరికీ వేలి ముద్రలు అరిగిపోవడం వల్ల సో వారికి ఏదైతే ఫింగర్ ప్రింట్ పడక ఇబ్బంది నానా అవస్థలు అయితే పడుతున్నారు. అయితే ఈ తరుణంలో వారికి అలాంటి కొంతమంది పెన్షన్లు అనేది 2-3 నెలల పెన్షన్ కూడా రావడం లేదనమాట. సో అలాంటి వారికి ప్రభుత్వం ఏం చేసిందంటే కొద్దిగా గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట. అంటే భారీగా ఊరట అయితే లభిస్తుంది. ఇందులో వచ్చేసి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఒక యాప్ అనేది రెడీ చేశారనమాట. వివిధ అధికారులకు ఎలా వాడాలి ఏంటనేది కూడా శిక్షణ అయితే ఇవ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. సో ఈ నెల నుంచి ఇంప్లిమెంటేషన్ అయితే చేస్తారనమాట. మనకు ముఖ కదలికలు స్కాన్ చేస్తారనమాట. డైరెక్ట్ డీటెయిల్స్ అన్ని చూపిస్తుంది, డైరెక్ట్ మనకు పెన్షన్లు అయితే అందిస్తారు. వేలుముద్రలు పడకపోయినా ఆ విధానం కాకుండా కొత్త విధానంతో ఇస్తారనమాట. ఇక కొత్త పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కొన్ని గ్యారెంటీలు అయితే అమలు చేసింది. అయితే ఆసరా పెన్షన్లకు సంబంధించి మోక్షం లేకపోవడం వల్ల ఆసరా పెన్షన్ల పెంపు అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధారులు అందరూ కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. సో కొంతమంది మాత్రం ప్రభుత్వం నుంచి ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్నారు. ఆసరా పెన్షన్లకు సంబంధించి తమకు కొత్త పెన్షన్లు ఇవ్వకపోయినా కానీ 4016 రూపాయలు 6016 రూపాయలు ఇప్పుడున్నటువంటి పెన్షన్లు ఏదైతే ఉన్నాయో వారి ప్లేస్లో 2016 రూపాయలు 4016 రూపాయలు అయినా కంటిన్యూగా ఇస్తే సరిపోతుందనే విధంగా కొంతమంది అంటున్నారు. అయితే కొంతమంది ఏమో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు అనేది తప్పనిసరిగా పెంచాలి, ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ధరలకు అనుగుణంగా వాస్తవ పరిస్థితిని సో పెన్షన్లు అనేది పెంచి ఇస్తే మందులు అదేవిధంగా నిత్యావసర సరుకులు కావచ్చు ఇవన్నిటికైతే అవసరం పడతాయనే విధంగా సో తప్పనిసరిగా ప్రభుత్వానికి సంబంధించి ఆగస్టు 13 తారీఖు వరకు పెన్షన్లు అనేది పెంచాలి, లేదంటే మహాధరణ చేస్తామనే విధంగా మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో వికలాంగులకు సంబంధించి హైదరాబాద్ను ముట్టడి చేస్తామనే విధంగా ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేయడం జరిగిందనమాట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో 2 రకాల గుడ్ను చెప్పడం జరిగింది. కొత్త పెన్షన్ల పెంపు వాస్తవ పరిస్థితి ఏంటి, అసలు ఎంతమంది ఉన్నారు ఏందనేది వీటిపైన సమాలోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తం మీద ఈ పెన్షన్లు అనేది నెల పెన్షన్లు ఎప్పటి నుంచి అందించే అవకాశాలు అయితే ఉందంటే ఈ నెల 20 తారీఖు నుంచి పెన్షన్లు అనేది మనకు అందిస్తారన్నమాట. ఎంత మొత్తంలో అందిస్తారు ఏందనేది, పాత పెన్షన్లు ఇస్తారా లేదంటే కొత్తవి కూడా కంటిన్యూ చేసి వాటిని పెంపు చేసి ఇస్తారనేది సో ఇందుకు సంబంధించి అప్డేట్స్ అయితే రావాల్సి అయితే ఉందన్నమాట. ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే మీకు వీడియో రూపంలో తెలియజేస్తూ ఉంటానండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా